నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. సూపర్ ఎంట్రీ అన్నా. ఓకేనా? ఓకేరా, ర్యాలీ అయిపోయింది, హ్యాపీగా తినేసి వెళ్ళిపోండి. వీడియో బాగా సూపర్ వచ్చిందా? వచ్చిందన్నా. మన ఫ్యాన్ పేజ్ లో పెట్టు. అలాగేనా అన్న, కట్ చెప్పన్నా. థ్యాంక్స్ రా. ఓకేనా? హలో సార్. మీరేంటమ్మా? మగపిల్లల తరపున. మీరు ఎవరు తాలూకా అడగలే, మీరేంటి? మన కష్టాలుడు. ఓ హాయ్, ఐఎమ్ కులశేఖర్. కులమైన బలం కులమైన బలగం. హాయ్ సార్. మరి నువ్వు? మనోడేనండి. హైబ్రిడా? చూస్తూనే అర్థమవుతుంది. జరగవయ్యా, గాలట్లేదు. 4 కిడ్నీలు ఉన్నాయా, గిన్నె అంతుంది. ఇట్స్ ఎ క్రింజీ జోక్. కులా బ్రో, చెప్పమ్మా. బయట ఎండ పేలిపోతుంటే బైక్ మీద వచ్చారు ఎందుకు? కార్లో రావచ్చు కదా. కార్లో వస్తే మన ఫాలోయింగ్ కనిపించదు. మన కులం బలం తెలియాలంటే బైక్ ర్యాలీయే కరెక్ట్. బైవా కూర్చుంటే ఇంకా బాగా తెలుతుందిగా బలం. పాదయాత్ర తెలుసు. బాబు కాపీ. మీదే కులం రా? శ్రీకాకుళం. ఏ కమ్యూనిటీ అని అడుగుతున్నా? గేటెడ్ కమ్యూనిటీ అన్నా. ఇక్కడే 10 ఇళ్లలో పని చేస్తుంటాను. వీడి ఇంత లో ఎక్కితో ఉన్నా అంటే వీడి గ్యారంటీ మన క్యాస్టోడ్ ఏంటన్నా? అందరు నీలా ఉండర్రా. రై, నువ్వు ఆ క్యాస్ట్ కాదు కదా? బ్లడీ అవుట్ క్యాస్ట్. హౌ డేర్ యు? వాట్ ద హెల్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? ఎవరు ఇక్కడ పెళ్లి పనులు చూస్తుంది? బేసిక్ సెన్స్ ఉండక్కల్లా. ఇక్కడ ఎవరు? ఏమైంది బాబు, ఏమైనా ప్రాబ్లమా? ఏంటండి, మన వాళ్ళు బయట ఎంత మంది పనిలేక ఖాళీ దొరుకుతున్నారో తెలుసా? వీడోడుకు లైఫ్ ఇస్తారేంటి? మన వాళ్ళకి ఇవ్వండి. రై, మన క్యాటరింగ్ నంబర్స్ ఉన్నాయి కదా, ఆంటీకి ఇచ్చి. మావయ్య, ఐఎమ్ డీప్లీ టచ్డ్ మావయ్య. డీప్లీ టచ్డ్ అండ్ ట్రూలీ ఆనర్డ్. ఎవరు తమ్ముడీడు? ఆడ పెచ్చడు వదిలే అక్క. సీక్ యువర్ బ్లెస్సింగ్స్ మావయ్య. సారీ మావయ్య, బైక్ కదా బ్యాక్ పట్టేసింది. ఎలా ఉన్నాడు మీ నాన్న కులభూషణ్? కమ్యూనిటీ మీటింగ్స్ కదా, బిజీగా ఉన్నాడు మావయ్య. ప్రెసిడెంట్ ఆయనే కదా, వేరే కాస్ట్ తిట్టడానికి స్పీచ్లు రెడీ చేసుకుంటున్నాడు. రాననేడు తెలుగులో చూడమని చెప్పా, రిఫరెన్స్ కోసం. పెళ్లి టైంకి వచ్చేస్తాడు. మిమ్మల్ని అడిగేంత స్థాయి స్థానం నాకుందని తెలుసు. సర్వే ఎక్కడా? పైన ఎక్కడో ఉన్నట్టుంది. బాలు నాన్న సరే నేను తీసుకెళ్తాను. తినెవరో తెలుసు కదా నీకు? బ్రదర్ అవుతాడు. బ్రదర్ కాదు, నీ చెల్లెల్ని చేసుకుంటే ఏమవుతాడు? ఊరుకోండి సార్, కనిపించిన ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నీకేమవుతాడో తెలుసా? ఏమవుతాడు? ఎదురొస్తే ఎదురవుతాడు, అంతే కదా. వెళ్ళి పెళ్లి పనులు చూడండి. రారగోలా డీప్ టచ్ మావయ్య. పాపం పెళ్లి పనులని తనే చేస్తున్నాడుగా, ఫ్రస్ట్రేషన్. స్వీట్లు. ఆ స్వీట్స్ చేసింది మన క్యాస్టోడ్ కాదు. మన క్యాస్ట్లో స్వీట్లు ఎవరు సరిగ్గా చేయర్రా, పరమదరిద్రంగా ఉంటుంది. ఒక్క తింటా. మన కులానికి టార్చ్ వేరారు నువ్వు. నువ్వు తప్పు చెయ్యు, నేను చేయను. నువ్వు తినరా. ఇంత వేడుకున్నావేంట్రా? మరి ఆడికిచ్చు. ఆడ హైబ్రిడ్ బ్రో బ్రో, మనోడివే కాబట్టి ఒక విషయం చెప్తాను. చిన్నప్పటి నుంచి నాకు సర్వే అంటే చాలా ఇష్టం బ్రో. ఎందుకు? అందంగా ఉంటున్నానా? మన క్యాస్ట్ లో పుట్టిందని. ఈ రోజులో కూడా క్యాస్ట్ ఏంటంటే క్యారెక్టర్ ముఖ్యంగానే. అబ్బా, ఎంత బాగా చెప్పావురా. ఒకసారి ముందుకురా. వస్తున్నా. మానే గుణశేఖర్ కూడా ఎప్పుడు అచ్చం నీలాగే మాట్లాడేవాడరా. కులం కంటే గుణం గొప్పదని. చివరికి గుమాస్తాగా మిగిలిపోయాడు. నేను కులాన్ని నమ్ముకున్నాను, ఇంతవా నేను. మీకు విషయం తెలుసా? తెలీదు. ముష్టోడైనా సరే మన క్యాస్టోడ్ అయితేనే ₹1 ఇస్తా. మన క్యాస్ట్ లో కూడా ముష్టోళ్ళు ఉండాలని కోరుకోవడం ఏంట్రా? మీకు అర్థం కాలే? ప్రతి రంగంలోనూ మన వాళ్ళే ఉండాలి, అందులో వాళ్ళే నంబర్ 1గా ఉండాలి. బై ద వే, బయట క్యాస్ట్ వార్ జరుగుతున్నాయి కదా, దానికి కారణం మనమే. ప్రపంచంలో క్యాస్ట్ అనే పదంతో ఏ వార్ జరిగినా దాని వెనకే కులశేఖర్ ఉంటాడు. బయట క్యాస్టింగ్ వచ్చని గొడవలు అవుతున్నాయి, దానికి కారణం కూడా మీరేనా? డౌటే ఉంది బావా, దాంట్లో కూడా క్యాస్ట్ ఉంది కదా. నాకే సంబంధం లేదు. మన మీద వర్బల్ గా నోరు జారుతాం కానీ ఫిజికల్ గా కాలిపోటు జారలా. వర్జిన్ బా పడుతూ అబ్బో ఇలా అంటే వాడు. ఏ నర్మదా, బావునా? ఏంటి మేకప్ వేస్తున్నా? మన మరదలుగా ఎందుకు పుట్టావే? యమునా, ఇంత పెద్దగా అయిపోయావంటే? ఫోన్ ఇవ్వు బావా. ఏంటే సరసాలు? ఇవ్వు బావా, నేను వెళ్ళాలి. చూసావా, ప్రపంచంలో లక్కీ ఫెలో ఎవరో తెలుసా? ఇంతమంది అందమైన మర్దలకు బావనేనా నేను. ఎరా కులా, ఎప్పుడొచ్చా? ఒళ్ళు దగ్గర పట్టుకొని ఉండు, జాగ్రత్త. ఏంటి గులా అలా బెండిపోయా? అదో పెద్ద చిన్నప్పుడు ఏం తోచక నడుము గెలితే ఇంత పెద్ద గడ్డపారుతో తల మీద కొట్టింది. ఇదిగో బొబ్బుంటుంది ఇక్కడ అక్కడే చూడు. సరియు సరియు నా వరియు బ్యూటిఫుల్. కంగ్రాట్స్ సింధు. థాంక్స్ బావా. ఇప్పుడు సింధుకి ఆ తర్వాత ఇంత వేడిగా ఉందేంటి? ఓ
మన క్యాస్ట్ అమ్మాయిలంతా నిప్పు కదా. నాకు నీ మీద ఉన్న ప్రేమని ఈ అక్షరాలతో రాసి ఇందులో పెట్టాను. ఖాళీ ఉన్నప్పుడు చదువుకో. యాక్చువల్లీ ఖాళీ చేసుకొని చదువుకో. నో, ఖాళీ ఉన్నా లేకున్నా చదువుకో. ఓ మై గాడ్, ఐ ఫీలింగ్ షై. డోంట్ స్టాప్ మీ. డోంట్ స్టాప్ మీ. డోంట్ స్టాప్ మీ. ఏంట్రా మరి ఇంత దారుణంగా ఉన్నాడు? ఈస్ట్ ఆర్ వెస్ట్ అవర్ క్యాస్ట్ ఈజ్ బెస్ట్. అల్లం బెల్లం మన కులంలో నువ్వేనా పెళ్ళం. ప్రతి మెంటల్ నా కొడుకు నీ చుట్టూ బాలు బ్రో, వస్తున్నానరా గులా. సీనియర్స్ కి దారి ఇవ్వండి. తప్పకుండా తప్పకుండా. నా నెంబర్ చెప్పు. 324 ఉంది. తర్వాత 405 ఉంది. తర్వాత 107 107. లేదేంటి? లేదా తప్పుకో. ఛే, ఒక్క నంబర్లో మిస్ అయిందిరా. ఒక్క నెంబర్లో మిస్ అవ్వడానికి కదా ఏమన్నా లాటరీ టికెటా? హాల్ టికెట్ నెంబరు చూసుకోవడం రాయడం రాదు. రే, ఆ అమ్మాయి ఏం రాసిందో యాజ్ ఇట్ ఈస్ జెరాక్స్ తిప్పాను రా. అక్షరం వదలకుండా రాశాను. ఏం రాసిందో అదే దింపేవా? అసలు దాని నెంబర్ ఎంతో చెప్పు. నా ముందు నంబరు 106. లేదు. అంటే ఆ చదువుల తల్లి. చదువుల తెల్ల దాని తెల్ల. ఎక్కడ ఉంది అది? నాన్నగారు ఎవరిదో నేను పాస్ అయ్యాను నాన్నగారు. ఫస్ట్ క్లాస్ ఏంటి 93%. ఆ 7% ఎందుకు తగ్గిందో తెలియట్లేదు నాన్నగారు. పేపర్ రివాల్యూషన్ పెడతా. ఒక 20,000 పంపించండి నాన్నగారు. మీరు తలెత్తుకునేలా నేను చేస్తా. అదే తల కొంచెం పైకెత్తమ్మా. ఇటు చూడు. చూడు. ఏంటే నువ్వు క్లాస్ ఫస్టా? రోజు క్లాస్లో అందరికన్నా ఫస్ట్ నేనే వస్తుంటా. క్లాస్ ఫస్టేగా. నీ మట్టి మొహం దానా? అసలు నీకు చదువు రానప్పుడు రాదని చెప్పాలి కానీ పేపర్ చూపిస్తానని పెద్ద బిల్డప్ ఎందుకు ఇచ్చావు? అంటే ఇప్పటి వరకు నేను అందరినీ చూపించమని అడగటమే తప్ప నన్ను చూపించమని ఎవరు అడగలేదు. ఫస్ట్ టైం నన్ను అలా అడిగేసరికి చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయ్యా. పెద్ద పరిచయ ప్రదర్శనలాగా పేజీలు రాసించావు కదా, ఏంటవి? ఏంటది? పాప్ సాంగ్స్. అది నేను పాప్ సాంగ్స్ విన్నాను కదా, అందుకని సబ్జెక్ట్ అనుకుని రాసేసాను కదా. ఏయ్ తింగరదానా, నీ వల్ల మా నాన్నకు 1 ఇయర్ పోయింది. ఇంకో 10 ఏళ్ళు ఆగితే ఆయనే పోతాడు. ఒక 1 ఇయర్ పోతే ఏంటంట? ఏంటాను? నేను చూపించకపోతే మీ నాన్న డిస్టింక్షన్ లో పాస్ అయిపోతాడా? మీ తాత ఆస్తి మీద ఆశలు వదులుకో. నా ఫ్యూచర్ డిసైడ్ చేయడానికి నువ్వెవరివే? ఛ! చూడు, నాతో సలహా. మీ నాన్నని చదివించడం కంటే ఆ డబ్బులతో LIC తీసుకో. ఈయన పోయాక 20 లక్షలైనా వస్తాయి. ఓకే? ఏయ్ ఏయ్ ఏంటి అవుతున్నావు? నాన్న ఈసారి పక్కా పాస్ అవుతాను రా. నా వెనక ఇంకో అమ్మాయి ఉంది, అద్భుతంగా రాస్తుంది. దాన్ని రిక్వెస్ట్ చేద్దాం. అది కాదు నాన్న, నువ్వు రాసింది సప్లై ఎగ్జామ్ అయినప్పుడు నీ చుట్టూ ఉండేది బోగ్గాళ్ళు. వాళ్ళని చూపించమన్నాను చూడు, ఆ లాజిక్ ఎలా మిస్ అయిపోయాను. కరెక్టేరా? ఎంత మోసం చేసింది. నేను ఇంకా షాక్లోనే ఉన్నాను. ఏయ్ పప్పు నాకేవే. నమ్మక ద్రోహం రాది. నేను ఇంకా జీర్ణించుకోలేకపోతాను. గా ఆ చికెన్ ఫ్రై ఏదో బాగా చేసావు, పెట్టు. తినండి. ఆ లెగ్ పీస్ అయ్యి తిను. అసలు ఫెయిల్ అయినా బాధ కొంచెం ఉందా నీకు? ఒక్కసారి ఫీల్ అయితే ఫీల్ అవుతారు, ప్రతిసారి ఫెయిల్ అయితే ఇంకేం ఫీల్ అవుతారు? అయినా నాన్న పెద్ద దేడి దిమాకని తెలియదా ఏంది? ఏమన్నావు? ఆపు, మళ్ళీ పౌరుషం ఒకటి. అసలు కడుపు అన్నం ఎలా అవుతుందో అర్థం కావట్లేదు నాకు. అసలు సిగ్గులేదు. ఎప్పుడింతే నేను తినేటప్పుడు తిడతారు నాకు వద్దు. ఏమండి, ఏంట్రా నువ్వు తినేటప్పుడు ఎలా తిడతావు? ఊడదైనా ఏం చచ్చిపోలే. అన్నయ్య, నాన్నిట చదివితే జిందగీలా పాస్ గాడు. అమీర్పేటలో ఒక ట్యూషన్ సెంటర్ ఉంది, 100% పాస్ గ్యారంటీ. తొక్క తీసి చదివిస్తారు. నాన్నని ఆడ జాయిన్ చేసేటే కరెక్ట్. వెళ్ళి మీ నాన్నని భోజనానికి పిలువు, లేకపోతే పౌరుషానికి పోయి తినకుండా అలుగుతాడు. ముందు నువ్వు తిను. వాడు చూసేలోపు త్వరగా తినేయండి. మొదలెట్టారు. సిగ్గు మళ్ళీ చచ్చిపోతున్నాం. నడు ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యామనుకో ఇంకా ఆస్తి రాదు మనకి. అప్పుడు తీసుకెళ్ళి థియేటర్లో కలర్ రౌండ్లు వేసి పోస్ట్ ఇచ్చేస్తాను. అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువు. నీకెందుకు భయం? నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. సరస్వతి మేడం గారిని కలుద్దామని వచ్చాం. సరస్వతి అంటే మేడం కాదు,
నేనే. పేరు బాలా సరస్వతి. చెప్పండి. ఫీజు ఎంతో చెప్తే అర్థమైంది. జాయిన్ చేయి. మీ అబ్బాయిని పాస్ చేయించాలి అంతే కదా? నేను ఎప్పుడు పాస్ అయ్యానండి, మీరు పాస్ చేయాల్సింది మా నాన్నే. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అది ఫీజు ఎంతో చెప్తే అంటే నా దగ్గరకు వచ్చే స్టూడెంట్కి 10,000 ఛార్జ్ చేస్తాను, కానీ అంతకుముందు కొన్ని క్వశ్చన్లు వేస్తాను. ఓకే. వాటన్నిటికీ మీ నాన్న కరెక్ట్గా సమాధానం చెబితే ఫీజులో రాయితీ ఉంటుంది. బాగా ఆలోచించుకుని చెప్పు, కంగారు పడుకో. అడగండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, RRRకి వరల్డ్ వైడ్ కలెక్షన్ ఎంత? అది ఇంకా జపాన్లో ఆడుతూనే ఉంది సార్. రన్ పూర్తవగానే ఫుల్ కలెక్షన్ చెప్తాను సార్. నేనేమన్నా డిస్ట్రిబ్యూటర్ అంటే అప్రాక్సిమేట్గా చెప్పు, చాలంతే. 1100 crores సార్. సూపరు. సెకండ్ క్వశ్చన్, విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఎన్ని సెంచరీలు కొట్టాడు? 75 centuries సార్. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, జాహ్నవి కపూర్ పేరెంట్స్ ఎవరు? శ్రీదేవి బోని కపూర్ సార్. సూపర్, ఫెంటాస్టిక్, Thank you, sir. ఎక్సలెంట్, సూపర్ పర్ఫార్మెన్స్. మీ నాన్న ఫీజు 20,000. సార్ అదేంటి సార్ 10,000 అన్నారు, పైగా ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తే డిస్కౌంట్ అన్నారు. చదువు మీద శ్రద్ధ ఉన్నోడు ఎవడో కూడా నేను అడిగిన క్వశ్చన్స్కి ఇంత కరెక్ట్గా సమాధానాలు చెప్పడం. కాబట్టే మీ నాన్న ఫీజు 20,000 ఓన్లీ. ఇదిగో సార్, ఈసారి మాత్రం పాస్ అవ్వాలి సరస్వతి గారు. అసలు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం. నేను చూసుకుంటాగా. ఐ నీడ్ ఏ హగ్. చదువుతాడు చదువుతాడు. హాయ్. హాయ్. నువ్వేంటి ఇక్కడ? సప్లై రాయాలి వాడు కదా. ఏం చేశాడమ్మా? పాస్ అవ్వాలి కదా. సారీ, ఆ రోజు ఏదో అనుకోకుండా. పర్లేదమ్మా, అలాంటివి పట్టించుకో. అదిగో చదువుల తల్లి సరస్వతి. వెళ్ళు. ద క్వశ్చన్ ఇస్ వెరీ ఎక్స్క్యూజ్ మీ, ఇంపార్టెంట్. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అలా పక్క వస్తారా? పర్సనలా? యా. మీరెందుకు వచ్చారో నాకు అర్థమైంది. ఇప్పుడు నా అటెన్షన్ ఎగ్జామ్స్ మీదే ఉంది. సో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. చిచే, అందుకోసం కాదండి. 2 minutes పక్కకు రండి, చెప్తాను. సరే చెప్పు. ఎలా చెప్పాలి? ఒక 20 ఏళ్ళు కుర్రాడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి, మీరేస్తారా? ఎందుకు ఇస్తా? ఏజ్ ఉంది కదా, ఏదైనా పని చేసుకోమని చెప్తా. అదే ఒక 60 ఏళ్ళ ముసలోడు మీ దగ్గరికి వచ్చి ముష్టి అడిగాడు అనుకోండి, వేస్తారా? ఆ వయసులో ఎంత కష్టపడతాడు, అందుకే ఇస్తాను. నానా ఆ? రా, నీ గురించి మాడుతుంటే అక్కడ చూద్దాం. Hold this. నేను చెప్పిన ఏజ్డ్ ముష్టోడు ఈయనే. ఏంటి ఓల్డ్ ఏజ్ ముస్టోడా? లాగా నాన్న, ఈయన విగ్గు స్టైలింగ్ చూసి ఇన్విజిలేటర్ అనుకుంటారేమో. కాదు కాదు, మీ వెనకే కూర్చొని ఎగ్జామ్ రాస్తుంటాడు. ఓ. మీరు కొంచెం చూపిస్తే. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో డిగ్రీ పూర్తి చేయడం ఏంటి? అనుకున్నాను మీరు అడుగుతారని అనుకున్నాను. ఇప్పుడు మా తాత అబ్బర్ కుబేరుడండి. ఆయనకు చదువు అంటే చాలా ఇష్టం. ఆయన ఏం చదువుకున్నారు? ఆయన ఏం చదువుకోలేదు కాబట్టి పిల్లలు డిగ్రీ పాస్ అయితేనే ఆస్తి ఇస్తానని వీలునామా రాసిపోయాడు. అందులో భాగంగానే మా అత్త మా బాబాయ్లు డిగ్రీ పూర్తి చేసి వాళ్ళ ఆస్తి వాళ్ళు తీసుకున్నారు. కానీ మా నాన్న మాత్రం గజనీ మహమ్మద్ లాగా 30 సంవత్సరాల నుంచి డిగ్రీ పైన దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అయినా పాస్ అవ్వలేదు. మీరు చాలా బాగా చదువుతారని, చదువులు సరస్వతి అని మా నాన్న చెప్పాడు. వెనకే కూర్చుంటాడు కాబట్టి కొంచెం కోఆపరేట్ చేసి చూపించవచ్చు కదా. పాస్ అయితే ఎంత ఆస్తి వస్తుంది? ఒక 80 నుంచి 100 కోట్ల దాకా ప్రాపర్టీస్ వస్తాయండి. దానివల్ల నాకేంటి లాభం? బాగా కమర్షియల్ అనుకుంటా. చెప్పండి, ఒక 5-10 చేతిలో పెట్టమన్నా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. హే, నాకు డబ్బొద్దు. మీకొచ్చిన ఆస్తిలో కొంత డబ్బుతో 100 మంది అనాథ పిల్లల్ని బాగా చదివించండి. హ్యూమానిటీ. ఒక తప్పు చేస్తున్నప్పుడు బ్యాలెన్స్ చేయాలి కదా మరి. సరే అండి, మాకు ఓకే. నాకు ఓ కూల్. చూసి రైట్ అన్న వచ్చా? చూస్తావుగా నా టాలెంట్. తగలడు. రే బాలు, పదరా బయటికి. ఎక్కడ నానా? బయటికి.
ఎవరు వస్తున్నారు? చెప్తాను పదరా, దారిలో చెప్తాను, నువ్వు బండిది. ఇప్పటికే తల తిరిగిపో. ఆ. ఆ. పద. ఆగు, నేను వస్తున్నానుండు. 2 టికెట్స్ ఇవ్వండి. అడిగితే సమాధానం చెప్పవేంటి? నాన్న ఆగు. నానా ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? Yes! Yes! పాస్ అయ్యాను. నేను పాస్ అయ్యాను. నేను పాస్ అయ్యాను. I passed away! నేను పాస్ అయిపోయాను రా. I have passed away. పాస్ డబే కాదు, పాస్ అయ్యావంతే. రేయ్ సరయ్యకు ఫోన్ చేయరా, తను కూడా పాస్ అయిపోయింది. బాలు ఆ, నమస్కారం బాబు. నమస్కారం. ఎక్కడున్నా బాబు? ఎవడ్రా నువ్వు ఎర్రి గొర్రె? నేను బాబాయిని, అచ్చెప్పు ముందు. ఏ బాబాయ్? కృష్ణ బాబాయిని. కృష్ణ బాబాయా? ఎవడు? రేయ్ సరయ్య ఫాదర్ రా, ఓ, ఫాదర్. అంకుల్ చెప్పండి అంకుల్. ఏం లేదు, మేమందరం రేపు హైదరాబాద్కి వస్తున్నాం. ఓకే మీ అత్తయ్యకు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకో కలవలే, అందుకే నీకు చెప్దామని. ఓకే ఓకే ఒకసారి రేపు స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకో బాబు. ఓకే అంకుల్. ఇంకోటి నా నంబర్ స్టోర్ చేసుకున్నాను. సేవ్ చేసుకుంటాను అంకుల్, సేవ్ చేసుకుంటాను. కృష్ణ బాబాయ్. బాయ్ బాయ్. కృష్ణ మామయ్య. రేయ్ మామయ్యని సేవ్ చేసుకుంటావేంట్రా? అరే బాబాయ్ని సేవ్ చేసుకోమంటావా? ఓ చల్ బిల్డప్ ట్రైన్ వెళ్ళిపోతుందిరా. నా వారు బిగించడానికి 350 రూపాయలంట. అందరి రేట్లు పెరుగుతున్నాయి, మన రెమ్యూనేషన్లు తప్ప. గట్టిగా ఉండాలి రోయ్ డబ్బుల దగ్గర. నీ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఏయ్ ఉమా మహేష్, ఏంటి సర్ఫెక్సెల్ యాడ్లో బుడ్డోళ్ళ బురద పూసుకుని వచ్చావు? ఆ బేకర్స్ డెన్ గ్యాంగ్ సరయ్యని ఏదో కమెంట్ చేస్తే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఓ మరి ఇచ్చావా? వాళ్ళే ఇచ్చారు. రేయ్ పొలిటీషియన్తో పెట్టుకో, పోలీస్తో పెట్టుకో, స్టూడెంట్తో పెట్టుకో. ఉదయాన్నే చేస్తారు బ్రష్, ఇప్పుడు నేను నీకు ఇస్తా పుష్. ఓహో, నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ కదా యంగ్ బ్లడ్ అనుకుంటున్నావా? మొన్న కళ్ళు తిరిగి పడిపోతారు, 2 సిలిండర్లు లెక్కించాం. బుద్ధులేదా? అదేదో నువ్వే వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చు కదరా. వెళ్ళొచ్చమ్మా, వార్నింగ్ ఇవ్వచ్చు, తర్వాత గొడవ అవుతుంది, డబ్బులు తగులుతాయి. 10 రోజులు ఆఫీస్ లీవ్ పెట్టి హాస్పిటల్లో పడుకుంటాను. అప్పుడు కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు? ఈయనంటే స్టూడెంట్లు ఫీల్ అవుతున్నాడు కదా, ఎలాగా బాధ్యతలు లేవు కాబట్టి గొడవలు పెట్టుకుంటాడు, డ్యాన్సులు చేస్తాడు. మనకు అయింది కుదరవు కదా. బాధ్యతలు బాధ్యతలు నువ్వు కూర్చో. బాధ్యతలు లేకుండా అయినా నువ్వేంటి ఫేస్బుక్లో ఎవడన్నా కమెంట్ పెడితే లైక్ కొడతావు కదా, మరి బయట కమెంట్ చేస్తే ఫీల్ అవుతావు ఎందుకు? అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉండే ఉంటాడు కదా, ఆడికి చెప్పు, ఆడొచ్చి కొడతాడేమో. నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తే ఇలాగే వదిలేస్తావా? బూతు నాకు గర్ల్ ఫ్రెండా? నా క్యారెక్టర్ గురించి నీకు ఇంకా తెలిసి ఉండదు. తెలుస్తుందిలే స్లోగా. ఈ ఆడలను కలిసి తిరగటాలు, పువ్వులు ఇవ్వటాలు, బుక్ వెళ్ళడం మనం. వాడు డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాడమ్మా. ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. కానీ రాఖీ పండుగ రోజున క్లాస్ అందరి ముందు వాడికి రాఖీ కట్టేసింది. అప్పటి నుంచి అందరూ వాడిని రాఖీ బాయ్ నెగతాళు చేయడం మొదలెట్టారు. వాడు ఆ రోజే డెసిషన్ తీసుకుండు. ఏంటది? అప్పటి నుంచి వాడికి ఏ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినా వెంటపడి మరీ రాఖీ కట్టించుకుంటాడు. ఐ లవ్ యూ చెప్తే రాఖీ కట్టించుకుంటాడా? వాడికి డౌట్ వచ్చినా కూడా రాఖీ కట్టించేసుకుంటాడు. ఇప్పటికి చాలా మందితో కట్టించుకుండు. ఇక్కడే సార్ ఇక్కడ బాలు ఎవరండి? క్రెడిట్ కార్డ్ రికవరీయా? ఈడే బాల్. లేదు సార్, కొరియర్. అయితే నేను ఇచ్చేయి. ఇక్కడ సంతకం పెట్టండి సార్. విత్ లవ్వా? ఒరే నీకు ఎవరో ఒక అమ్మాయి షర్టు పంపించిందిరా, కానీ పేరు రాయలేదా? ఏ చూడండి, అజ్ఞాత ప్రేమికురాలు అనుకుంటా. ఆగు. రే నువ్వు బాక్స్ ఆఫీస్కి వెళ్ళు, నేను ఇక్కడ ఒక బాక్స్ బదులు కూడా వచ్చేస్తాను. ఓకే ఓకే పట్టుకో. పద. ఎక్కడికి? పద చెప్తా. ట్యూషన్ కి టైం అవుతుంది. వైషు ఈ పిల్ల బ్యాగ్ ఇలా ఇవ్వు. ఇస్తున్నా. చెప్తా